అక్టోబర్ 31 దీపావళి రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది, కోట్లు వచ్చి పడతాయి. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ దీపావళి పండుగకు స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. వద్దన్నా ఐశ్వర్యం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, సర్వసంపదలు చేకూరుతాయి. అసలు దీపావళి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను ధరించాలి, ఏ రంగు దుస్తుల ధరిస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అని చెప్పుకోవాలి. చిన్న పెద్ద ఇలా ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. అశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్య చంద్రులు ఇద్దరు కూడా స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించడం ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరుబయట చేసే సందడి అంతా ఇంత కాదు. చిన్న పిల్లలు పెద్దలు పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం, అంటే దీపం వెలుగును పంచుతుంది, అలాగే చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు అయితే తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి దీపాలతో చేసే అపూర్వమైన పండుగ ఈ దీపావళి పండుగ. హిందువుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ఈ పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు కాల్చడం, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాలు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున లోకాలకు తిరిగి పయనం అవుతూ ఉంటారు. అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడరు కోసం దీపావళి రోజు ఆరుబయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిటి ముందు వేసే రంగవల్లికలు ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు? నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. ఈ దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి పూజ జరుపుకుంటారు. ఈ రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు లక్ష్మి పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఈ దీపాలంకరణ మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సంపదలకు నిదర్శనంగా భావిస్తారు. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడని చెబుతారు. ప్రతి ఒక్కరు దీపారాధన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదవాలి. దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపః సర్వతమోపహ, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. అంటే దీపం జ్యోతి స్వరూపమైనది, అదే పరంబ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా, నీకు నమస్కారం అని అర్థం. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక ఓ కథ కూడా ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు.
అప్పుడు లక్ష్మీదేవి నన్ను త్రికరణ శుద్ధిగా నిత్యం దీపారాధనతో ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అని బదులిస్తుంది. అప్పటినుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. అలాగే శాస్త్రీయ కోణంలో చూసిన కూడా దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. క్రిమి కీటకాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై ఆ దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు మతాబులు వాటి నుంచి వచ్చే పొగ ద్వారా దోమలు అలాగే క్రిమి కీటకాలను తరిమేస్తాయి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగ స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు గాని లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు గాని ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి. ఆ అంచు కూడా ఎరుపు లేదా పచ్చ రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది. ఇలా దీపావళి రోజున పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారనే కాదు మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఆ సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు రంగు దుస్తులు కానీ పసుపు రంగు దుస్తులు కానీ ధరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరదండి. ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆ తర్వాత స్త్రీలు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచి రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించుకోవాలి. స్త్రీలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను కార్తీక పౌర్ణమి నాడు ముత్తైదువులు సముద్రపు స్నానాలను ఆచరించి నదులలో వదులుతారు. ఇది వారి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అలాగే పూజా మందిరంలో అష్టదళ ముగ్గును వేయండి. పూజ గదిలోని దేవుని పటాలను గంధము, కుంకుమ, పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. దీపావళి రోజున మహాలక్ష్మిని త్రికరణ శుద్ధితో పూజించే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. అలాగే సర్వసంపదలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.